ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్తారు. అంటే ఒక ఓడ ఉంటుందండి, ఆ ఓడలోనే మీకు అణుశక్తికి సంబంధించిన ఒక కేంద్రం. సో ఈ టెక్నాలజీ రష్యా వద్ద మాత్రమే ఉంది. దీనిని వీళ్ళు ఏం చేశారు అంటే, మేము భారత్కి ఇస్తాము, ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ఇండియాకు చేయగలము అని చెప్పి రష్యా వాళ్ళు చెప్పారు. అలాగే మీరు గమనించారు అనుకోండి, ఎన్రిచ్డ్ యురేనియం, సో దీనిని మేము చైనాకు ఇస్తున్నాము అని చెప్పి ఇదే వ్లాదిమిర్ పుతిన్ గారు మాట్లాడారు. అమ్మకాలు కూడా జరిగాయి. ఇక ఈరాన్ అంటున్నారు అనుకోండి, ఈరాన్ వద్ద ఎన్ని అణు అస్త్రాలు ఉన్నాయి, రష్యా వాళ్ళు తమ టెక్నాలజీ ఈరాన్కి ఎప్పుడు ఇచ్చారు? ఇంకా చెప్పాలంటే నార్త్ కొరియా లాంటి ఒక రోగ్ దేశానికి కూడా రష్యా వాళ్ళు అణుశక్తిని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి వార్తలు. అంటే ఏంటి, నార్త్ కొరియా వాళ్ళు కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయబోతున్నారు. ఇదంతా మీరు గమనించారు అనుకోండి. మార్నింగ్ వీడియోలో మీరు యుద్ధానికి సిద్ధముగా ఉండండి అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. సో ఆ చెప్పిన ఆ నలుగురు అనే వీడియోలో మాట్లాడాం. ఇప్పుడు మీరు సిఐఏ అనండి, అలాగే MI6 అంటే యూకేకు సంబంధించిన గూఢాచార సంస్థ, సిఐఏ అంటే అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో వీళ్ళ సైట్లోకి వెళ్ళారు అనుకోండి, లేదా మీరు గూగుల్ సెర్చ్లో వీళ్ళు రష్యా గురించి ఏమి ఆలోచిస్తున్నారు అంటే చూడండి, న్యూ వరల్డ్ ఆర్డర్. ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ అనబడే మాట జియో పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఒక్కసారి గమనించారు అనుకోండి, అంటే మొదటి ప్రపంచ యుద్ధము జరిగినప్పుడు మనం ఎవరము కూడా లేమండి. రెండవ ప్రపంచ యుద్ధము జరుగుతున్నప్పుడు నాలాంటి వాళ్ళం లేము. మరి ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము, న్యూ వరల్డ్ ఆర్డర్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఫిబ్రవరి నెల 2021 భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పార్లమెంటులో ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ రాబోతుంది. అలాగే 2023 ఫ్రాన్స్లో ఇదే న్యూ వరల్డ్ ఆర్డర్ అని చెప్పి మోదీ గారు మాట్లాడారు. ఎన్నో సందర్భాల్లో ఆయన ఇదే మాట పదే అంటే ఇదంతా మీరు ఒక కోఇన్సిడెంట్ని అనుకున్నారు అంటే పొరపాటండి. అందుకే అంటున్నాను, జియో పాలిటిక్స్ గురించి బాగా ఆలోచించేవాళ్ళు అసలు ఈ ప్రపంచము ఎటు వెళుతుంది, ఈ యుద్ధాలు ఏమిటి, ఈ ఆధిపత్య పోరు ఏమిటి ఖచ్చితంగా తెలుసుకోవాలండి. అంటే వరల్డ్ వార్ 1లో ఎవరు గెలిచారు చదివామంటే అర్థమైపోతుంది. అదే సెకండ్ వరల్డ్ వార్లో ఇలాగా అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్ కలిసి ఎలాగ జర్మనీని ఓడించారు మనకి తెలుసు. మరి మూడవ ప్రపంచ యుద్ధములో ఎవరు గెలుస్తారు మీరు నేను చెప్పగలమా? మరి ఈ క్యాల్కులేషన్స్ మనకు తెలియాలి కదా. అంటే మోదీ గారు ఇదే మాట్లాడుతున్నారు. రష్యా వైపు నుంచి తమ దగ్గర ఉండే అణు అస్త్రాలనంతా కూడా ప్రపంచ దేశాలకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి, అమ్మడానికి వ్లాదిమిర్ పుతిన్ సిద్ధపడిపోయి ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మీరు వరల్డ్ ఆర్డర్ అనబడే ఈ మాట వరల్డ్ ఆర్డర్ దీని గురించి ఆలోచించారు అనుకోండి. ఇప్పుడు మీరు మీ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేను చూస్తారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఆయనే కింగ్, ఆయన వద్దే మీకు పవర్ అనేది ఉంటుంది. అదే మీరు ఒక రాష్ట్రాన్ని తీసుకున్నారు అనుకోండి, మీకు అక్కడ ముఖ్యమంత్రి ఉంటారు. సో ఆయనే కింగ్ కదా. ఏ రాష్ట్రంలో అయినా మీకు ఆ ముఖ్యమంత్రికి ఆల్ పవర్స్ ఉంటాయని చెప్తారు. అదే ఒక దేశము అన్నారు అనుకోండి, ఇప్పుడు మోదీ గారే ఆల్ పవర్ఫుల్ అని మనం మాట్లాడుతున్నాం కదా. ఇలా ప్రతి ఒక్క దేశానికి ఒక నాయకుడు ఉంటాడు, అతనికి సర్వశక్తులు ఇవ్వబడి ఉంటుంది. అదే మీరు ప్రపంచాన్ని చూశారు అనుకోండి, ప్రపంచ దేశాలు, మరి వీళ్లను పాలించడానికి ఒక దేశము, ఒక నాయకుడు ఉండాలి కదా. సో ఆ నాయకుడు, ఆ దేశము చెప్పినదే ప్రపంచమంతా కూడా వింటుంది. ఇప్పుడు మీరు చూసారనుకోండి, యూకే వాళ్ళు చైనా మీద శాంక్షన్స్ విధించారు. ఇది యూకేకి చైనాకు మధ్య ఉంటుందండి. అదే జపాన్ వాళ్ళు నార్త్ కొరియా మీద శాంక్షన్స్ అన్నారు, వాళ్ళ ఇద్దరి మధ్య ఉంటుంది. అదే అమెరికా అనబడే దేశము ఈరాన్ మీద శాంక్షన్స్ విధించారు, లేదా రష్యా మీద శాంక్షన్స్ విధించారు. అప్పుడు ఏమవుతుంది, యావత్తు ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. అంటే అమెరికాకు ఉన్న పవర్ మీరు చూసారనుకోండి, ఎక్కడ నుంచి వస్తుంది? మీకేమైనా జో బైడెన్ ఆల్ పవర్ఫుల్లా, లేదా అమెరికా దేశమే అంత శక్తివంతమైనదా అంటే కాదండి. డాలర్, అలాగే అమెరికా వద్ద ఉండే ఆయుధాలు, మీకు వాళ్ళ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ, స్విఫ్ట్ అనబడే సిస్టమ్, వీటినంతా గమనించారు అనుకోండి, ప్రపంచంలో నంబర్ 1 జీడిపి అమెరికా.
కాబట్టి ఒకవేళ అమెరికా వాళ్ళు ఏమైనా ఒక చర్యలు తీసుకుంటే ఇది ఎంటైర్ ప్రపంచాన్ని కూడా కుదిపివేస్తుంది. కాబట్టి అమెరికా ఏమంటుంది, మాదే వరల్డ్ ఆర్డర్, మేము చెప్పినట్టే ప్రపంచము నడుచుకోవాలి, మమ్మల్ని ఎవరు ఎదిరించకూడదు. ఇది అమెరికా చెప్పే ఒక వెర్షన్. మరి రష్యా అన్నారు అనుకోండి, ఒకప్పుడు చూడండి యుఎస్ఎస్ఆర్ అంటాం, సోవియత్ యూనియన్. వరల్డ్ ఆర్డర్ అనేది సోవియత్ యూనియన్ వద్ద ఉండేది. వాళ్ళు పూర్తిగా టెక్నాలజీ మీద, ఆయుధాల మీద, అణుశక్తి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. సో 1991లో మీకు యుఎస్ఎస్ఆర్ కుప్పకూలిపోయింది. వాళ్ళు 15 దేశాలుగా విడిపోయారు. సో ఇక రష్యా ఆల్ పవర్ఫుల్ కాదు. సో ఇది ఒక డామినేటింగ్ ఫోర్స్ కాదు. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పనులేవో చేసుకుంటూ ఉన్నారు. కానీ అమెరికా వాడి పగ, వరల్డ్ ఆర్డర్ కదా, నేనే కదా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాను, అలాంటిది రష్యా మీద మేము పగ తీర్చుకోవాలి. సో ఇప్పుడు 15 దేశాలు విడిపోయాయి చూసారా. ఇందులో ఇస్టోనియా ఉంటుంది, లాట్వియా ఉంటుంది, లిథువేనియా ఉంటుంది. ఇలాంటి దేశాలు వీళ్ళందరూ ఒకప్పుడు సోవియత్ యూనియన్తో కలిసి ఉన్న దేశాలు. వీళ్ళందరూ ఇవాళ నాటోలో చేరిపోయారు. అంటే ఏంటి, నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఎక్కడ ఉంది, ఈస్టర్న్ యూరోప్ ఎక్కడ ఉంది. కానీ అమెరికా వాడు ఏమంటాడు, ఈ రష్యాను నేను విడిచిపెట్టను, యుఎస్ఎస్ఆర్ మీద పగ తీర్చుకుంటాను. సో మెల్లమెల్లగా అంచులుగా యుఎస్ఎస్ఆర్కి సంబంధించిన ప్రతి ఒక్క దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడం. సో ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగింది, యుక్రెయిన్. సో ఇదంతా గమనించిన పుతిన్ గారు, ఇట్లా కాదురా మీ పని, వరల్డ్ ఆర్డర్ అని చెప్పి నువ్వు ఈస్ట్ యూరోప్లో నా రష్యా సరిహద్దుల దాకా వచ్చేసావు అంటే ఇక నేను ఉపేక్షించను, నేను నిన్ను విడిచిపెట్టను. మరి దీనికి మార్గం ఏమిటి, రష్యా వెళ్ళి డైరెక్ట్గా ఒక దేశముతో యుద్ధము చేస్తే ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడతారు. యుక్రెయిన్తో అదే జరుగుతుంది కదా. కాబట్టి పుతిన్ ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఆలోచించారండి. దీని ప్రకారం మీరు చూసారనుకోండి, న్యూ వరల్డ్ ఆర్డర్ అనబడే ఈ కొత్త రకమైన ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం. చెప్తున్నాను కదా, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 ఏం జరిగిందో ప్రత్యక్షంగా మనం చూడలేదు, ఓన్లీ గూగుల్ సెర్చ్లోనో పుస్తకాల్లోనే చదువుతాం. కానీ ఇవాళ 3వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు మనము ప్రాణాలతోనే ఉంటాము అని చెప్పి నేను భావించి ఇదంతా మాట్లాడుతున్నాను. అంటే మనం లిటరల్గా చూడొచ్చండి. ఇందులో వరల్డ్ న్యూ ఆర్డర్ అన్నారు అనుకోండి, ఒక దేశము చైనా, ఇంకొక దేశము భారత్. దీనిని రష్యా ఎంచుకుంది, పుతిన్ గారు ఎంచుకున్నారు. మన ముగ్గురము కలిసి న్యూ వరల్డ్ ఆర్డర్ను సృష్టిద్దాము. అమెరికా పెత్తనము ఏమిటి, వాళ్ళు మనల్ని బెదిరిస్తారా, ఇక మనము వాళ్ళని బెదిరిద్దాము, పదండి కలుద్దాము అని చెప్పి పుతిన్ ఒక పెద్ద నిర్ణయం. మీరు అడగొచ్చు, ఏమంటే భారత్కి అంత పవర్ ఉందా అంటే, మనము ఇవాళ ఎమర్జింగ్ ఎకానమీ అండి, జీడిపిలో దూసుకుపోతున్నాం. అట్ ది సేమ్ టైం మనకు ఉన్న యూత్ పాపులేషన్ 60% భారతీయులు యంగ్స్టర్స్. సో వీళ్ళు తలచుకుంటే, వీళ్ళు కష్టపడి పనులు చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా భారత్ ఒక సూపర్ పవర్గా ఎదుగుతుంది. ఇది మీరో నేనో చెప్పడం లేదండి, పుతిన్ గారు చెప్తున్నారు. అలాంటిది ఆయన చైనాను కూడా కలుపుకున్నాడు. అక్టోబర్ నెల 22, 23, 24 బ్రిక్స్ సబ్మిట్ పదే మాట్లాడుతున్నాం. కాబట్టి రష్యా, భారత్, చైనా వీళ్ళు కలిసి ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ని సృష్టించబోతున్నారా? ఇదే 3వ ప్రపంచ యుద్ధంలో జరగబోతుందా? ఈ ప్రపంచంలో ఉన్న గ్రూప్స్, ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి, కానీ ద డామినేటింగ్ ఫోర్స్ వరల్డ్ లీడర్స్ అని చెప్పి రష్యా, భారత్, చైనా అని మీరు భావిస్తున్నారా? దీనినే న్యూ వరల్డ్ ఆర్డర్ అని చెప్పి ప్రతి ఒక్క జియోపాలిటికల్ ఎక్స్పర్ట్ ఇదే మాట్లాడుతున్నారా? యుద్ధ నిపుణులు కూడా ఇటువైపే ఆలోచిస్తున్నారా? సో ఈ ప్రశ్నలకు మీ వద్ద జవాబు ఉంటే కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.